తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. అమీన్పూర్ పెద్ద చెరువులో వేల సంఖ్యలో చేపల మృత్యువాత. పరిశ్రమ వ్యర్థాల వల్లనే చేపలు చనిపోయాయని స్థానికుల ఆరోపణ. నల్గొండ జిల్లా దామర్లచెల్ల రిలీఫ్ క్యాంపును పరిశీలించిన జిల్లా ఎస్పీ. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు. జోగులాంబ గద్వాల జిల్లా కంటైన్మెంట్ జోన్లను సందర్శించిన సీఎస్ సోమేష్ కుమార్. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారన్న సీఎస్. ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో గుప్పుమంటున్న నాటుసారా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలు. జాతీయ ఎంపీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కేసీ కాలప్ప ఆదేశాల మేరకు ప్రజలకు ఉప్పుగూడ, మారుతినగర్లో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎంబీసీ ఉపాధ్యక్షులు చంద్రనగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి, వలభోజు రవికిరణ్ చారి తదితరులు పాల్గొన్నారు. ఫోటోస్ మంచిది అక్కడికి వెళ్ళి బండి కాడికి వెళ్ళి అన్న ఉన్నారు తీసుకురా. బాలానగర్ జోన్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏసీపీ పురుషోత్తం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు జీవో 45ను అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన 1031 ద్విచక్ర వాహనాలు, 96 ఆటోలు, 93 కార్లను సీజ్ చేసి వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని ఆయన తెలిపారు. ఎవరికి బండి ఇవ్వడం జరగదు. బండి ఇవ్వడం అనేది జరిగే పని కాదు. వదిలేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. వెయిట్ చేస్తే అనవసరంగా లాఠీ చార్జ్ చేయండి. రెండవ విడతలో ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు, హెచ్చరికలు చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన బాలనగర్ డివిజన్లో ఇప్పటి వరకు మేము 1031 బైకులు, తర్వాత 96 ఆటోలు, 93 కార్లు, మొత్తం కలిసి
1220 అయిపోయేదాకా ఆ వెహికల్స్ను వదిలిపెట్టడం జరగదు. కాబట్టి సీజ్ అయిన వెహికల్ కొరకు ఇక్కడ పడిగాపులు గాయడము, వెయిట్ చేయడం అనేది వృధా ప్రయాస. కాబట్టి వాహనదారులు ఎవరికైతే సీజ్ చేసినామో వాళ్ళందరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. అన్నెసరీ మూవ్మెంట్ చేసే వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వెహికల్ సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసి రేపు దీనికి అందరూ పాటించాలి. 2 గంటల తర్వాత ఎవరు ఓపెన్ చేసినా కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. జీవో నెంబర్ 45 ప్రకారం ఎసెన్షియల్ కమ్యూనిటీస్, కూరగాయలు, కిరాణా షాప్ తప్ప అదర్స్ ఎవరు కూడా ఈ టైలర్ షాప్ కానీ, ఫ్యాన్సీ స్టోర్లని ఇవన్నీ ఓపెన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. అలాగే ఈ క్లినిక్లని, ఓపీలని, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని వీళ్ళందరూ కూడా ఓపెన్ చేసి రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం మే 7వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించింది కాబట్టి ఆ రోజు వరకు కూడా అందరూ దీన్ని అత్యవసర సరుకులకు వచ్చినా కూడా జీవో నెంబర్ 45 ప్రకారము వెహికల్ మీద ఒక్కరే రావాలి. ఇద్దరు రావడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదు. మన దగ్గర ఉన్నటువంటి షాపూర్ నగర్, ఉద్బుల్లాపూర్లో చింతల్కి మార్కెట్ను మార్పిడి చేయడం జరిగింది. దాన్ని ఈ జనాలు ఎక్కువ వస్తున్న దృష్ట్యా ఆదివారం దాన్ని క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు అది గమనించి ఆదివారం రాజు ఎవరు కూడా ఫిష్ మార్కెట్ కూడా జీడిమెట్లలో ఉన్నటువంటి అన్ని ఫిష్ మార్కెట్లు కూడా సండే రోజు క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి అది ఎవరు ఉంటే ముందే తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ కూడా మామూలు రోజులలో కూడా లైన్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తూ పోలీసులకు సహకరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాం. శంషాబాద్ మండల అలికోల్ తాండా సర్పంచ్ రేఖ రాజు ఆధ్వర్యంలో 3వ విడతలో సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా గ్రామస్తులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. వీడియో కూడా తీసినావు కదా? లాంగ్ లాంగ్ అంటే ఇంత లాంగ్ మొగలు కనడం మళ్ళీ ఈజీగా ఉంటుంది. ఒక్క నిమిషం రాజేంద్రనగర్ మండలం మైలార్దేపల్లి డివిజన్ పరిధిలోని వలస కార్మికులకు కాటేదాన్ టీఎల్ఎల్ గార్డెన్లో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రజలతో పాటు వలస కార్మికులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదు పంపిణీ చేస్తుందని తెలిపారు.
आधार 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 दूर दूर आधार कार्ड किधर है आधार इधर जाओ आधार है ना आधार సికింద్రాబాద్ కంటోన్మెంట్ మున్సిపాలిటీలో 3వ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో అభి టెన్నిస్ అకాడమీ శ్రీకాంత్ టి రాజు కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 5వ రోజు సుమారు 200 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, సూరజ్ మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. మన భాస్కర్ వీళ్ళంతా చెప్పడం జరిగింది. అయితే అక్కడ కూడా పంచడం. దాని తర్వాత ఇవాళ ఇక్కడ కూడా బియ్యం పంపిణీ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ బియ్యం పంపిణీ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇదేం అంబేద్కర్ నగర్ ఏరియా. వీళ్ళు ఎంతమందికి బియ్యం పంపిణీ చేసారు? ఈరోజు 70 మందికి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ 70 కుటుంబాలకి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ఇంకా మిగిలిపోతే కూడా వేరే వాళ్ళకి ఎవరైతే రాలేదో ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకు కూడా రేపు ఎల్లుండి మన కార్ఖానా పిఎస్ పర్మిషన్ తీసుకొని రేపు ఎల్లుండి కూడా మళ్ళీ ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీకు ఎవరైనా వచ్చి ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన లీడర్లు కానీ ఏమైనా నిత్యావసర సరుకులు ఎవరైనా ఇచ్చారా? ఏమీ లేదయ్యా. మరి ఎవరు మీకు ఏమైనా సాయం చేసేటోళ్ళు ఎవరైనా వస్తారా? ఎవరు లేదా? ఇక ఇప్పుడు ఈసారి వచ్చి ఇప్పుడు బియ్యం సాయం చేసిండయ్యా. 1500 రాలేరు. బియ్యమే వచ్చినాయి. ఒక బియ్యమే వచ్చినాయి ఖాళీ. ఇప్పుడు లీడర్లు సాయం చేసినారా మీకు? మాకే లీడర్ సాయం చేయలే. మా ఇంటి దానికి ఎవరు రాలే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చోక్లతండ గ్రామంలో బీర్లా ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య సహకారంతో తుర్కపల్లి మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బూక్యా రాజారాం నాయక్ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఎలగల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సేల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్, పెద్దతండా సర్పంచ్ బాబు నాయక్, భగత్ సింగ్ చిన్న, పిట్టల్, అంజీ, నగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. तू चाल आगे एक मुड़िया होगा एक लगना एक साइड का मार देने अरे चल चल अब निकल 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 आम चल चल लाइन छेड़ी फेंक है ऊपर चल आम चल तू आगा का गेट अरे फिर आ गया आगा अब आओ सर आया कौन थी से आन राजू राजू चल चलो 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 राजू सिराम भी उधर राजू तू निकल लिया तीन केयर वो दूर నమస్కారం. ఈరోజు మన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బిర్లా ఐలయ్య అన్న మా ఊరికి ఏమైనా సహకారాలు ఉంటే మీ ద్వారా ఏమైనా చేయండి అని అంటే నా ఫౌండేషన్ బిర్లా ఫౌండేషన్ ద్వారా కూరగాయలు పంపిణీ చేస్తా అని కూరగాయలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా రావాలంటే ఇబ్బంది సీఏలు ఆయనకు చాలా ఇబ్బంది పెడుతున్నారని రాలేకపోయిండు. మన డిసిసి అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు రాజన్న, ఎంపీటీసీ మోహన్ బాబు, మన ఎస్టేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, సర్పంచ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన చోక్లతండ గ్రామంలో ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మన రాజన్న గారికి, అదేవిధంగా ఎస్టీసీఎల్ అధ్యక్షులు మన భాస్కర్ నాయక్ గారికి, అదేవిధంగా తుర్కపల్లి మండల ఉపాధ్యక్షులు రాజారాం గారికి, పెత్తండ గ్రామ సర్పంచ్ బాబు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పూల్య నాయక్ గారికి, అదేవిధంగా గ్రామ శాఖ వెంకటేష్ గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళలకు, యువతి యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కరోనా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో
ఈ కరోనా మహమ్మారి మందు లేదు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి ఎవరు గీట బయట వెళ్ళకుండా ఉండాలని ఉద్దేశంతో మన అన్నగారు బిర్లా ఐలైన గారు బిర్లా ఫౌండేషన్ తరఫున ఈ కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ జిల్లా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ రఘువీర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నిర్బంధం పాటించాలని తెలిపారు. బోధన్ పట్టణంలో కరోనా నివారణకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. चाकू रख के फिर पुलिस वाले पहले आए तो उनको चाकू मारो तो మేము కేసు కట్టాము, వదలము, పట్టుకొస్తాం. అట్లాంటి తప్పుడు మాటలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడితే వాళ్ళని కూడా వదలాలి. రోడ్ మీద ట్రాఫిక్ ఉల్లంఘించి 188 సెక్షన్ ఉల్లంఘిస్తే నేను నేరంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు, తప్పుడు సూచనలు సోషల్ మీడియా చేస్తే కూడా వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ఈయన మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టాలి, ఈయన కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొస్తాం, ఎక్కడున్నా కూడా పట్టుకొస్తాం. తప్పుడు మాటలు మాట్లాడినా ఏం పేరు సార్ అతని పేరు పేరు చెప్తాం. మీరు ఎఫ్ఐఆర్ ఇంకా అవుతుంది. జైన్ అంటే జైన్ లైక్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఏం పెట్టారో అది చూసి నమ్మి అదే నిజం అనుకుని ఆయన కమెంట్ ఇస్తున్నాడు. సో ఆయనను కూడా మనం తప్పు పెట్టడానికి ఏముంది, ఈ చట్ట ప్రకారం ఆయన తప్పే చేశాడు. కానీ ఆయన కూడా ఏం చేస్తున్నాడు, 4 తప్పుడు ఫోటోలు, ఎప్పుడో పాత ఫోటోలు ఏదో పెట్టి పోలీసులు కొట్టారంటే ఆయనకు డెఫినెట్గా ఆయనకు రియాక్షన్ ఇస్తాడు. సో ఆ తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి కేసు కడతాం, మేము యాక్షన్ తీసుకుంటాం. సో దయచేసి పబ్లిక్ కూడా తప్పుడు రియాక్షన్, తప్పుడు ఫోటోలు, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పెట్టకుండా పెడితే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఓకే, ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆయన దగ్గర చాలా మంది వెళ్ళి చెప్పుంటారు, సార్ हमको मारे, సార్ हमको वो करे. సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆయన డ్యూటీ అయింది, ఆయన చెప్పడం, ఆయన బాధ, బాబు మీరు కొడుతున్నారు. ఇప్పుడు ఆయన కమ్యూనిటీ వాళ్ళు 10 మంది వెళ్ళి ఆయన చెప్పారు. సో న్యాచురల్లీ ఆయన టెండెన్సీ ఓహో మా వాళ్ళనే కొడుతున్నాను అనుకుంటారు, కానీ అది రియాలిటీ కాదు. సో ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయనకి వెళ్ళి జనాలు కంప్లైంట్ చేస్తే ఆయన మాకు చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు సార్ మత్ కరో భయ్, సంభాల్ కరో, మత్ మారో మాకు. సో మేము చెప్పడం, మా ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, పబ్లిక్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పడం బాధ్యత మాది. మేము అట్లా చేయడం లేదు, అది తప్పు, అది కావడం లేదు. అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంటే అందరిని ఈక్వల్గా కొడుతున్నామని కాదు, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం. అక్కడ ఏం మత భేదం ఏం లేదు. రోడ్ మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కేసు పెట్టడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉండండి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, తప్పు జరిగినప్పుడు మీరు బయట ఎమర్జెన్సీ ఉంటేనే రండి, అదే రాకపోతే గొడవ లేదు, ప్రాబ్లం. ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయనకి ఎవ్రీ రైట్ ఉంది ఆయన కమెంట్ పాస్ చేయడం, ఆయన చెప్పడం ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయన దగ్గర 100 మంది పోయి చెప్పుంటారు. సో ఆయన మాకు చెప్తారు, బాబు మీరు ఇట్లా చేయకండి, ఇది తప్పు, ఇట్లా చేయొద్దని. ఆయన డ్యూటీ ఆయన చేశారు, మా డ్యూటీ మేము చేస్తాం. ఓకే సార్. లాక్డౌన్ ఎట్లా అవుతుంది, ఎట్లా అమలు పరుస్తున్నారు, చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ పికెట్స్ ఉన్నాయి, క్వారంటైన్ సెంటర్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి అన్నీ చూడడానికి బోధన్ రావడం జరిగింది. సో ఆల్రెడీ బోధన్లో పికెట్స్ చాలా 4-5 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. బార్డర్ నుంచి కూడా ఎవరు రాకుండా చూస్తున్నాను. అలాగే లోకల్లో కూడా బయటికి ఎవరైనా లాక్డౌన్లో బయట ఆర్డర్ల నుంచి బయటకు వస్తుంటే కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. సుమారు 400 వెహికల్స్ ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. సో పబ్లిక్కి చెప్పేది ఏంటంటే దయచేసి బయట రాకండి, బయట వస్తే మాత్రం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ మీద సీజ్ అవుతుంది, కేసులు కట్టడం జరుగుతాయి. సో దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి. గవర్నమెంట్తో మాత్రం ప్రభుత్వం సహకరిస్తే మనం కరోనాతో ఫైట్ మీద గెలవగలం. లేకుంటే మీరు సహకరించకపోతే, పబ్లిక్ సహకరించకపోతే మేము ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అవుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. పరిశ్రమల నుంచి వదిలిన వ్యర్థాల వల్లనే చేపలు చనిపోయాయంటూ కోట్ల రూపాయల నష్టం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమీన్పూర్ మండల పరిధిలోని గండిగూడెం చెరువులో వ్యర్థాల వల్లనే చేపలు మృత్యువాత పడ్డాయని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారి రఘుతో పాటు మత్స్యకార శాఖ అధికారి సుజాత చెరువులో చనిపోయిన చేపలకు కారణాలపై విచారణ చేపట్టారు.
ఇది కనీసమైన ఒక 15 సంవత్సరాల నుంచి ఈ చెరువుకు నాకు సంబంధం చూస్తాం. ఎప్పుడు ఇక్కడ అందరూ మనకు తెలిసిన ఉంటారు, ఎప్పుడు వచ్చినప్పుడు వస్తుంటాయి ఈ చెరువుకు. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్ ఇట్లే ఉంటుంది. వాటర్ మాత్రం ఎప్పుడూ తేలిక కూడా లేదు, ఎందుకంటే వాటర్ బయటికి పోదు కాబట్టి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాటర్ ఏదైతుందో ఈ వాటర్ ఇడిచినప్పుడు ఇప్పుడు మనలో వీళ్ళు ఇరిగేషన్ వీళ్ళు ఏమంటారు అంటే అది మేము పరిశీలన చేస్తామో ఉంటారు వాళ్ళు. అదే అంటారు, ఎందుకంటే మేము పరిశీలన చేస్తామంటే మేము గట్టిగా హామీ ఇయ్యరు వాళ్ళు. మేడం కూడా ఏమంటుందంటే మేము చూసినాక చెప్తామంటుంది. వాళ్ళు గట్టిగా నేను చెప్తాను గట్టిగా 2 కోట్ల నష్టం జరిగింది ఇక్కడ. తప్పకుండా ఇది పొల్యూషన్ పడ్డది. వర్షం నీళ్ళు వచ్చినప్పుడే ఆ వర్షం వచ్చిన నీళ్ళనే వాళ్ళు పొల్యూషన్ వదిలేసిండ్రు. పొల్యూషన్ కంపెనీలు బంద్ ఉన్నాయి కదా, ఎక్కడికి పొల్యూషన్ అని వాళ్ళు అంటారు. కానీ 3 నెలలు 4 నెలలు స్టాక్ పెడతారు వాళ్ళు పొల్యూషన్. ఎక్కడ లేకపోతే బయట ఊరు బయట పోయి చల్లేస్తారు. ఇప్పుడు స్థానం దొరికింది కాబట్టి అక్కడ కాలువలు తీసినప్పుడు మేము కాలువ దగ్గరికి పోతాం. ఆ కాలువ కూడా మేము నీళ్ళు ఉంటే మేము తీసుకుంటాం. మేము కూడా చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. తప్పకుండా దీనికి వాస్తవంగా పొల్యూషన్తోనే చచ్చిపోయిందని నేను గట్టిగా చెప్తున్నా. ఇంతకుముందు ఈ గడ్డిగూడెంలో కూడా ఇట్నే ఈ విధంగానే జరిగింది. ఇదే పొల్యూషన్గా నీళ్లు వారుతున్నాయి, మస్తు నీళ్లు వారుతుంటే ఇట్లా నీళ్లు వారుతుంటే 22 కంపెనీల మీద కేసు వేస్తే అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి చేసి ఏడి గారు మేము ఈటీవీ మీ టీవీ మీ అన్ని టీవీలన్నీ తీసుకొచ్చి అవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకొని 1,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేమంటున్నామంటే అంత చావలే ఇక్కడ అక్కడ ఇంత చావలే. ఈడ ఎక్కడ వచ్చింది ఇక్కడ 5 కిలోలు 4 కిలోలు 3 కిలోలు ఒక కుర్రపట్ట మీద గాడి పోసి చూడండి 7-8 కిలోలు ఉంటుంది. పొట్ట వలిగిపోయి పేగులు బయటపడేది. నేను ఒక చేప పట్టుకొని దిగిన కుళ్ళిపోయింది చేప. ఎందుకు కుళ్ళిపోతుంది? విష పదార్థం లోపల ఉంటేనే పేగులు బయటపడతాయి, లేకపోతే పేగులు ఎందుకు బయటపడతాయి? కాబట్టి తప్పకుండా ఇది పొల్యూషన్తో వచ్చింది కాబట్టి ఇలా తప్పకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్తో కొట్లాడి తప్పకుండా ఇప్పిస్తాం. ప్రధానంగా ఇప్పుడు అరవింద్ కంపెనీ ఒకటి ఉందట, అక్కడ కొక్కోల కంపెనీ ఒకటి ఉందట. చూస్తాం ఆ 2 కంపెనీలు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయా ఏమున్నాయా మాకు ఇప్పుడు తెలియదు కంపెనీలు. ఆ కంపెనీల కాడికి వెళ్ళి కాలువ అనేది ఉందట. ఆ కాలువ కాడికి పోతున్నాం మేము. అందులోగిట్ట ఆ పదన ఉండి ఏదైనా ఇప్పుడు ఉంటుంది కదా మన కాలువారిన పదన ఉంటుంది కదా, అది గిట్ట ఏదైనా ఉన్నట్టయితే నీళ్ళు ఉంటే మేము కూడా తీసుకొని దాని ప్రయత్నం చేస్తాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలోని రెడ్ జోన్లతో పాటు దామర్లచెర్లలోని రిలీఫ్ క్యాంపును జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పరిశీలించారు. రిలీఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన భోజనాన్ని ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్టంగా చర్యలు చేసుకుంటూ జిల్లా కోవిడ్-19 కేసును పెరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్. 7 తర్వాత కూడా దేర్ మైట్ బి పార్షియల్ లాక్డౌన్, మనం చెప్పలేము. సో నువ్వు గెట్ ప్రిపేర్డ్. ఇప్పుడన్నా నాకు తెలిసి తగ్గేది లేదు, జాగ్రత్త తీసుకుంటాం. సో ఇక్కడ పెట్టారు కాబట్టి మీకు ఎటువంటి ఏ కష్టం వచ్చినా కానీ కూడా మీరు ఇమీడియట్గా చెప్పచ్చు, ఏమైనా సమస్య ఉన్నా కానీ కూడా. ఓకే, సో ఇది దీంట్లో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమైనా ఉంటే కూడా వీళ్ళు అవసరం అంటే వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి పెట్టి కావాలంటే మమ్మల్ని కూడా యాడ్ చేయండి. ఒక 10-15 మందిని పెట్టి వాట్సాప్ గ్రూప్ పెట్టండి. నెంబర్లు తీసుకొని మీరు ఉండండి, తహసీల్దార్ గారు ఉంటారు. అవసరం అంటే నన్ను డిఎస్పీ గారిని కూడా యాడ్ చేయండి. ఓకే, ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి దాంట్లో పెడితే కనుక. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఆరోగ్య ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టరేట్ ఇన్ఛార్జ్ ఎస్పీలతో మాట్లాడి అక్కడ ఉన్న కరోనా బాధితుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారని తెలిపారు.
విజిట్ చేయడం జరిగింది. ముందు సూర్యాపేట వెళ్ళాను, ఆ తర్వాత ఇక్కడ గద్వాల, నెక్స్ట్ వికారాబాద్. అయితే ఇక్కడ మనకి కర్నూలులో ఎక్కువగా కేసులు వస్తున్నటువంటి సందర్భంలో, గద్వాల్ టౌన్లో కూడా ఎక్కువగా కేసులు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఇంటర్ స్టేట్ బార్డర్స్ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరినీ కూడా ప్రజలతో వాళ్ళ సమన్వయంతో, వాళ్ళ పార్ట్నర్షిప్ తోటి ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు డిస్ట్రిక్ట్ బార్డరు, స్టేట్ బార్డర్స్ క్రాస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక టీం వర్క్ తోటి ఎప్పటికప్పుడు కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, ఐసోలేషన్ కానీ, క్వారంటైన్ కానీ, టెస్టింగ్ కానీ, అట్లాగే ఈ కంటైన్మెంట్ జోన్స్ కానీ, లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కానీ చాలా బాగా చేస్తున్నారు అందరూ. కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లా ఎస్పీ, మిగతా అధికారులందరూ కూడా కలిసి రానున్న కాలంలో ఇంకా ఈ ఏరియాలో ఈ కరోనా స్ప్రెడ్ అనేది ఉండకుండా ఏం చేయాలనే ఒక విషయం పైన జిల్లా అధికారులందరితో కూడా చర్చించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. మంచి జాగ్రత్తలు తీసుకొని ఈ గద్వాల్లో కొత్త కేసులు ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న వాటిని ఎలా కంటైన్ చేయాలి, ప్రజలందరినీ కూడా దీంట్లో సమాయత్తం చేసి ప్రజల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సరే, టెస్టింగ్ ల్యాబ్ ఇక్కడనే ఏర్పాటు చేయాలి, కరోనా టెస్టింగ్ ల్యాబ్. అది టెస్టింగ్ ల్యాబ్కి మొత్తం ఇండియాలో 220 ఉన్నాయి, ఒక మిషనరీ 220 ఉన్నాయి. సో ప్రతి జిల్లాలో చేయడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో అవసరం ఉంటే తప్పకుండా చేయడం జరుగుతుంది. మెయిన్ ఏం అడగాలంటే ఏది శాంపుల్ తీసుకుంటే తొందరగా రిజల్ట్ వచ్చేది విధానం చూస్తాం. దాని గురించి ఆల్రెడీ అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం వికారాబాద్. ఈ 3 ఎందుకు సీఎం గారు మనకి విజిట్ చేయడానికి చెప్పారంటే కొద్దిగా నంబర్ పెరిగింది ఇక్కడ, అందుకే ఇష్యూస్ ఏమున్నాయి, ఎలాగా మన టీమ్స్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్, ఎస్పీ వాళ్ళు ఎట్లా పని చేస్తారు అది చూడడానికి మనకి పంపారు. ఇక్కడ వచ్చి చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్లో వెళ్ళి కూడా మనం ఒక కంటైన్మెంట్ జోన్ కూడా చూశాను. చూస్తే చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని సలహా సూచన కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా కర్నూలు బార్డర్ వలన ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. కర్నూలులో కేసెస్ చాలా ఎక్కువ ఉంది ఒకే జిల్లాలో, మీకు తెలుసు. కాబట్టి దాని గురించి కొన్ని చర్య తీసుకోవడానికి అంటే సర్పంచెస్కి, విఆర్ఓస్కి, అదేవిధంగా విలేజ్లో అక్కడ ఉన్న అందరికీ ఒక అవగాహన తీసుకోవడానికి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమీన్పూర్ పెద్ద చెరువులో వేల సంఖ్యలో చేపల మృత్యువాత, పరిశ్రమ వ్యర్థాల వల్లనే చేపలు చనిపోయాయని స్థానికుల ఆరోపణ. నల్గొండ జిల్లా దామర్లచెల్ల రిలీఫ్ క్యాంపును పరిశీలించిన జిల్లా ఎస్పీ, లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు. జోగులాంబ, గద్వాల జిల్లా కంటైన్మెంట్ జోన్లను సందర్శించిన సీఎస్ సోమేష్ కుమార్, కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారన్న సీఎస్. ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో గుప్పుమంటున్న నాటుసారా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.